హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మీనూస్ వ్లాగ్స్ ఛానల్. మార్నింగ్ లేసాక బెడ్షీట్ ఫోల్డ్ చేసి బయటకు వెళ్ళి చూసా. వర్షం పోయింది. 2 రోజుల నుంచి వర్షం 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 చాలా చిరాగ్గా ఉండే. ఇవాళ కొంచెం బాగుంది. వర్షాలు వస్తే మంచిదే లేండి. తర్వాత బ్రష్ చేసుకొని వచ్చాక వామ్ వాటర్ తెచ్చుకొని తాగి నిన్న వాషింగ్ మిషన్లో వేసిన బట్టలన్నీ ఫోల్డ్ చేసుకున్నా. నాకు అలా చిరాగ్గా ఉంటే నచ్చదు. వెంటనే ఫోల్డ్ చేసుకోవాలి. ఒకరోజు గెట్ రెడీ విత్ మీ చేద్దామా? మీరు షాక్ అవుతారు. ఎందుకంటే నేను వేసుకునేది పాండ్స్ పౌడర్ ఒక్కటే, ఒక స్టిక్కర్. అంటే నా గెట్ రెడీ విత్ మీ అయిపోయింది. నెక్స్ట్ బాదం తిన్నా. బాదం వల్ల ఉపయోగాలు నిన్న వీడియోలో చెప్పా. ఎవరైనా చూడకుంటే తప్పకుండా చూడండి. మా రూమ్మేట్ కూడా రోజు బాదం తింటదంట. ఈరోజు వీడియోలో చూపిస్తుంది. స్టడీ హాల్కి పోవడానికి బ్యాగ్లో బుక్స్ పెట్టుకున్నా. బ్యాగ్ కూడా రెడీ. టిఫిన్ తిందామని నేను నా రూమ్మేట్స్ వెళ్ళాం. వావ్! ఇవాళ పూరి. నాకు పూరి పొంగి కొంచెం సాఫ్ట్గా ఉంటే చాలా ఇష్టం. మేము పొయ్యిలో అప్పుడే చేస్తుంది. మా కుక్ కేక్ కట్ చేసినట్టు కట్ చేస్తుంది. నిజంగా కేక్ అనుకునేరు, కాదు, పూరి పిండి. ఒక్కోటి తీసుకొని పూరీలు చేసి ఒక ప్లేట్ మీద వేసింది. ఒక 10 to 20 అయినాక కాల్చుతుంది. ఒక్కోటి తీసి బాగా కాగిన నూనెలో వేస్తుంది. కడాయిలో 3 పడతాయి కాబట్టి 3 వేస్తుంది. మళ్ళీ తిప్పి వేసి ఒకసారి కాల్చుతుంది. పూరి కొంచెం రెడ్ కలర్లోకి వచ్చాక తీసి గిన్నెలో వేస్తుంది. మా రూమ్మేట్స్ నేను పెట్టుకొని వచ్చాం. చూడ్డానికైతే చాలా బాగుంది. పూరి తినేసి స్టడీ హాల్కి స్టార్ట్ అయినా. స్టడీ హాల్ వచ్చేసింది మొత్తానికి. ఈరోజు జియోగ్రఫీలో ఇక లాస్ట్ చాప్టర్ చదివిన. వరల్డ్ జియోగ్రఫీ కంప్లీట్ అయింది. బిట్స్ చేసి లాస్ట్కి క్లోజ్ చేసిన. చాలా రివిజన్స్ చేస్తే కానీ అన్నీ గుర్తుండవు. జియోగ్రఫీకి మెయిన్గా మ్యాప్ చూడాలి. నా వరల్డ్ మ్యాప్ రూమ్లో ఉంది. ఆఫ్టర్నూన్ డిన్నర్కి హాస్టల్కి వచ్చా. ఇవాళ మా డిన్నర్లోకి కాలీఫ్లవర్ కర్రీ చేశారు. నాకు ఆ కర్రీ అంతగా నచ్చదు, కానీ మజ్జిగ చారుతో బాగా తినేసా. అదొక్కటి చాలు నాకు. తిన్నాక మా రూమ్మేట్ రోజ్మెరీ వాటర్ చేసింది. అందుకే కెటిల్లో వాటర్ పోసి కొన్ని ఆకులు వేసి మరిగించింది. డ్రై లీవ్స్ అయితే ఇలా అవసరం లేదు. డైరెక్ట్గా హాట్ వాటర్ ఒక బౌల్లో పోసి అందులో లీవ్స్ వేసి నైట్ అంతా ఉంచితే సరిపోతుంది. రెడీ అయిన ఆ వాటర్ని ఇలా స్ప్రే బాటిల్లో పోసింది. వీటిని హెయిర్కి స్ప్రే చేసుకోవాలి. హెయిర్ వాటర్ చేయడం అయిపోయినాక నేను హిస్టరీ 3 చాప్టర్స్ చదివిన. అదేంటో హిస్టరీ చదువుతుంటే బాగానే అనిపిస్తుంది. ఎగ్జామ్కి పోయాకే అసలు ఇది ఎవరి హిస్టరీయా అని డౌట్ వస్తుంది. వీటన్నింటికి ఒక్కటే సొల్యూషన్, నెంబర్ ఆఫ్ రీజన్స్. రివిజన్స్ చేస్తే ఆ క్వశ్చన్స్ ఎలా ఉన్నా చేయొచ్చు. హిస్టరీ చదవడం అయిపోయినాక ఈవినింగ్ టైం కాసేపు హాస్టల్లోనే వాకింగ్ చేసిన. రూమ్లోకి వచ్చేలోగా మా రూమ్మేట్ తన ఫ్లక్కర్స్ హెయిర్ బ్యాండ్స్ కలెక్షన్ సర్దుతుంది. బాగున్నాయి, మీకు చూపిద్దామని అనిపించింది. వీడియో తీసిన. వామ్మో, ఇవన్నీ షాప్ పెట్టి అమ్ముకోవచ్చు. అన్ని వెరైటీస్ ఉన్నాయి. షాప్లో అయినా ఇన్ని ఉంటాయో లేదో మరి. ఈ వ్లాగ్ చాలా స్పెషల్, ఎందుకంటే మా రూమ్మేట్ యొక్క క్రేజీ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు చూపించబోతున్నా. మా రూమ్మేట్కి ఫ్లక్కర్స్ హెయిర్ బ్యాండ్స్ అంటే ఎంత పిచ్చో మీకు ఈ కలెక్షన్ చూస్తేనే అర్థమవుతుంది. ఇందులో క్యాజువల్ వేర్వి ఉన్నాయి, పార్టీ వేర్వి ఉన్నాయి. ఈ పార్టీ వేర్ బ్యాండ్స్ ఫ్లక్కర్స్ చూడండి ఎంత బాగున్నాయో. హెయిర్ కొంచెం మందంగా ఉంటే ఫస్ట్ తీసిన క్లిప్స్ బాగా సెట్ అవుతాయి. స్టిఫ్గా ఉంటాయి, జారకుండా. కొన్ని క్లిప్ డిజైనే ఫ్లవర్లా ఉంది, అవైతే సూపర్ ఉన్నాయి. ఒక 2 పల్ క్లిప్స్ కూడా ఉన్నాయి. అది నైట్ పార్టీస్కి అలా పెట్టుకుంటే భలే ఉంటాయి. ఒక వైట్ క్లిప్ సెకండ్ రోలో స్టార్టింగ్, అదైతే భలే స్మూత్గా ఉంది. క్వాలిటీ, గ్రిప్ కూడా చాలా బాగుంది. నిజం చెప్పాలంటే ఇందులో క్యాజువల్గా యూజ్ చేసేవి లేవు, అన్నీ పార్టీ వేర్వే ఉన్నాయి. లాస్ట్లో ఉన్న ఆ చిన్న చిన్న క్లిప్స్ కూడా పార్టీ వేర్ లాగానే ఉన్నాయి. ఫుల్ స్టోన్స్ వచ్చాయి. ఇక బేబీ క్లిప్స్ ఎందుకలా అన్నా అంటే చిన్నప్పుడు వీటిని బాగా పెట్టుకునేది. సైడ్కి లైన్గా ఒక్కో కలర్ పెట్టుకునేది, సేమ్ కలర్ కాకుండా. ఆఖరికి టిప్ టాప్స్ కూడా స్టోన్వి డిజైన్తో ఉన్నాయి. ఒక్కటి కూడా సింపుల్గా లేదు ఇందులో. లాస్ట్వి బౌ రిబ్బన్ హెయిర్ క్లిప్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు ఇవి బాగా నచ్చాయి. వైట్, బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఈ హెయిర్ బ్యాండ్స్ చాలా బాగున్నాయి. గ్రిప్ కూడా చాలా బాగుంది. ఒక బాక్స్ నిండా ఉన్నాయంటే అర్థం చేసుకోండి ఎంత పిచ్చో. ఓన్లీ క్లిప్స్కి ఒక బాక్స్. ఎందుకు ఇంతలా ఫ్లక్కర్స్ కలెక్ట్ చేసుకున్నామని అడిగితే తను ఏం రీజన్ చెప్పిందో తెలుసా? నాకు ఇలా ఫ్లక్కర్స్ అంటే చాలా ఇష్టం. వెరైటీ ట్రై చేయడం అంటే ఇంకా ఇష్టం. అందులో ఒకటి వీటి క్వాలిటీ అండ్ గ్రిప్ చాలా బాగున్నాయి. జుట్టు లాగకుండా, చిక్కులు పడకుండా చాలా స్మూత్గా ఉంటాయని తను చెప్పింది. హెయిర్ బ్యాండ్స్ ఎలాస్టిక్ కూడా చాలా రోజుల వరకు పాడవదట. సో ఇదండి సంగతి. ఇది మా రూమ్మేట్ ఫ్లక్కర్స్ హెయిర్ బ్యాండ్స్ కలెక్షన్.
మీకు ఈ కలెక్షన్ ఎలా అనిపించింది? ఇంత పెద్ద కలెక్షన్ చూసి నాకు కూడా ఇలా బ్యాండ్స్ కొనాలనిపిస్తుంది. ఈ కలెక్షన్ లో మీకు ఏ బ్యాండ్ బాగా నచ్చింది, ఏ ఫ్లక్కర్ బాగా నచ్చిందో కింద కమెంట్ లో ఖచ్చితంగా చెప్పండి. మీకు కూడా ఇలాంటి కలెక్షన్స్ మెయింటైన్ చేసే అలవాటు ఉంటే కామెంట్ చేయండి. నాకైతే ఇప్పటి వరకు ఇంత కలెక్షన్ మెయింటైన్ చేసేంత అయితే లేదు. నా దగ్గర మూడు క్లిప్పులు ఉంటాయి. ఇక నుండి నాకు కూడా ఇలాంటి మంచి మంచి క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ కలెక్ట్ చేయాలనిపిస్తుంది. ఈ కలెక్షన్ అంతా చూసేలో ఈవినింగ్ అయింది. ఇక ఈవినింగ్ కాసేపు వాకింగ్ చేశా. ఈలోపు వర్షం వచ్చింది. ఇవాళే మార్నింగ్ వర్షం పోయింది అనుకునేలోగా వర్షం వచ్చింది. అయినా ఇప్పుడు వర్షం వస్తే మంచిదే లేండి రైతులకి. పని ఉండి బెంగళూరుకి వెళ్ళి వచ్చింది. బస్సులో ఈ బాక్స్ ఇచ్చారంట తిననీకి. అది మాకు తెచ్చి ఇచ్చింది. అందులో ఒక పల్లీ చిక్కీ, కుకీస్, మసాలా పల్లీ ఉన్నాయి. మాకు ఎక్స్ట్రా ఇంకా డార్క్ ఫ్యాంటసీ బార్బన్ బిస్కెట్ కూడా తెచ్చింది. మంచిగా తినేసాం అన్ని. నాకు పల్లీ చిక్కీ, బిస్కెట్స్ బాగా నచ్చాయి. కుకీ అంత నచ్చలేదు. ఇక 7:30 అయింది. అలా ఫ్రెష్ అయ్యి వచ్చి డిన్నర్ కి వెళ్ళా. బుజ్జి ఫ్రెండ్ నాకు కర్రీ పంపింది. అదే తిన్నా. నాకు చాలా ఇష్టమైన ఎండు రొయ్యలు టమాటో కర్రీ చేసి తెచ్చింది. సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఫస్ట్ టైం చేసినా చాలా బాగా చేసింది. థ్యాంక్స్ రా తెచ్చినందుకు. మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఫుల్లుగా తిని కరెంట్ అఫైర్స్ 1 గంట చదివి పడుకుందాం. అంతేనండి ఇవాళ నా డైలీ రొటీన్. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. బాయ్ అందరికీ.